హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ నుంచి తాత్కాలిక పద్ధతిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్.com అనేటటువంటి ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మీరేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా మీరేంటంటే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకోవచ్చు. నన్ను ఏదైనా కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దీంట్లో మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసి మీ ఇక్కడ సబ్స్క్రైబ్ అనే దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే మీరేంటంటే సబ్స్క్రైబ్ అవుతారు ఈ యొక్క వెబ్సైట్కి. అలా అవ్వడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, ప్రతిరోజు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయో వాటిలన్నిటి గురించి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, విఆర్ఓ, విఆర్ఏ, ఇట్లన్నిటికీ కూడా ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఈ సబ్స్క్రైబ్ ఆప్షన్ అనేది లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకుంటారో, లేకపోతే జాబ్ అనేది మాకు కావాలి అని అనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? అయితే మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడండి, తంజావూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తుంది. ఖాళీల విషయానికి వస్తే అడ్జక్ట్ ఫ్యాకల్టీ 2 పోస్టులు ఉన్నవి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ కి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 2 పోస్టులు ఉన్నవి, సీనియర్ రీసెర్చ్ ఫెలో 4 పోస్టులు ఉన్నవి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 3 పోస్టులు ఉన్నవి. అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, ఎంటెక్ లేదా పిహెచ్డి ఉత్తీర్ణత అని మనకి చెప్పడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకి 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి. అదేవిధంగా ఎస్ఆర్ఎఫ్ లేదా జేఆర్ఎఫ్ పిఏ పురుషులకు 35 సంవత్సరాలు మరియు మహిళలకు 40 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులకి యొక్క ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. సబ్జెక్ట్ ఫ్యాకల్టీకి జీతం వచ్చేసి అత్యధికంగా 80,000 వరకు కూడా జీతం అనేది ఉంటుంది. ఇది అనుభవం, నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి 36,000 నుంచి 42,000 వరకు కూడా ఈ జీతం అనేది ఉంటుంది. సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలోగా అయితే మనకి 25,000 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. దీంతో పాటు 10% వరకు కూడా హెచ్ఆర్ఏ ఇవ్వబడుతుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఇవి తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు కదా, మనకి ఎప్పటి నుంచి అంటే అసలు ఎంతకాలం ఈ జాబ్ అనేది మీరు చేయాల్సి ఉంటుందంటే 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు కూడా చేయాల్సి ఉంటుంది. ఏంటంటే మీ యొక్క పనితీరును బట్టి, అవసరాన్ని బట్టి మీకు ఏంటంటే ఈ సమయం అనేది పొడిగించవచ్చు. ఓకేనా? అయితే ఎంపిక విధానం అనేది ఒక చిన్న ఇంటర్వ్యూ తర్వాత స్వల్ప వ్యవధి రాత పరీక్ష ఆధారంగా ఎంపిక విధానం అనేది ఉంటుంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత మీకు ఏంటంటే ఒక చిన్న రాత పరీక్ష ఉంటుంది. అది మనకి ఇన్ని మార్కులకు ఉంటుంది, లేకపోతే ఎంత సమయం ఉంటుంది అని చెప్పి మనకి అఫీషియల్ నోటిఫికేషన్లు ఏమీ కూడా చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఉన్న తర్వాత మనకి అది క్వాలిఫై అవ్వగానే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. కిందకు వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ పెట్టాను. ఈ యొక్క పోస్ట్ని బట్టి మనకి ఫార్మేట్లు ఉన్నాయి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఒక వర్డ్ అప్లికేషన్లో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటిలన్నిటిని కూడా ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలు, నకళ్ళు వీటిలన్నిటిని కూడా జత చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ యొక్క పుట్టిన తేదీ జిరాక్స్ వీటిలన్నీ కూడా జత చేసి మీరు ఇంటర్వ్యూకి హాజరు కావాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. అయితే పోస్టును బట్టి మనకి ఇక్కడ వర్డ్ ఫార్మేట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన వెబ్సైట్లోనే నేను ఇక్కడ పెట్టాను. మీలో ఎవరికైనా సరే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసుకుని పట్టుకెళ్ళండి. అయితే ఇంటర్వ్యూ జరిగే తేదీ ఎప్పుడంటే మనకి ఏప్రిల్ 15వ తేదీన మనకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. వేదిక విషయానికి వస్తే IIFPT తంజావూరు, తమిళనాడు అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇదంటే వేదిక. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ని, యొక్క PDF లింక్ని వీటిలన్నింటినీ కూడా
నేను ఈ యొక్క వెబ్సైట్లో పెట్టాను. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లోకి వెళ్ళి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. అయితే వీటి గురించి కనుక మనం కొంచెం పాజిటివ్గా మాట్లాడుకుంటే ఎంపిక విధానం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ అనేది ఏప్రిల్ 15వ తారీఖున అంటున్నారు కాబట్టి, అంటే ఈ రోజు 9వ తారీఖు, మనకి ఎంతో టైం లేదు. మనకి కనుక టైం అనేది కనుక బాగుంటే జస్ట్ ఒక వారం రోజుల్లో మనకి జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీనికి సంబంధించి పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. మరొకటి ఏంటంటే శాలరీ అనేది కూడా చాలా వరకు కూడా బాగుంది. 80,000 శాలరీ అంటున్నారు. అంతేకాకుండా హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఇటువంటి సింపుల్గా ఎంపిక విధానం ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి టైము సేవ్ అవుతుంది. అంతేకాకుండా మనం త్వరగా జాబ్ అనేది సంపాదించవచ్చు. మనకి చూడండి, కొన్ని జాబ్స్లో ఏంటంటే ఒక 3 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 3 నెలలకు ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అప్పుడు మనల్ని సెలెక్ట్ చేస్తారనేది ఏమీ లేదు కదా. దీనికి ఏంటంటే అంతా ఫాస్ట్గా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కాంట్రాక్ట్ బేసిక్ అనమాట, తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తున్నారు. కాబట్టి మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. డౌట్స్ ఉంటే పీడిఎఫ్లో ఈ యొక్క లింక్ నేను కింద ఇస్తాను, దీంట్లో చూసుకోండి. మరో విషయం ఏంటంటే మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేసి మీ యొక్క మెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇదేంటంటే లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.